అందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొత్త సంవత్సరం ఎందుకంటే రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ప్లెజెంట్గా ఈ రోజున కొత్త సంవత్సరం రోజు మనం కలిసాం కాబట్టి అందరూ కూడా ఆహ్లాదంగా మాట్లాడుకుందాం. మీరు ఏమైనా నన్ను అడగాలంటే అడగండి, నన్ను ఇబ్బంది పెట్టి కాకుండా. ఇది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి నాన్ కాంట్రవర్షియల్. ఐ డోంట్ వాంట్ టు బి కాంట్రవర్షియల్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఏదైనా కానీ. అయితే ఏదో సినిమాలో బృందావనం సినిమాలో డైలాగ్ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, ఇది చెప్పేస్తున్నాను, సిటీ నుంచి వచ్చాడు కదా సాఫ్ట్గా ఉంటాడు అనుకోకండి, లోపలంతా మాసే అంటాడు. అలాగా సమయం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి ఇంకా అది రాగవచ్చు ఎప్పుడన్నా, ఎందుకంటే దానికి అవసరం రాకూడదనే నన్ను కోరుకుందాం. ప్రస్తుతాన్ని మటుకు ఇంకేమైనా మీరు అడుగుతారా రామనారాయణ గారు కానీ ఎవరికైనా? ఏంటి రాజకీయాలు, జరుగుతున్న రాజకీయాల మీద మీరు ఎట్లా బాగున్నాయి అనుకుంటారా, లేకపోతే గత రాజకీయాలకు ఇప్పుడు ఉన్న తేడా? కాంట్రవర్సీ చేయకండి. ఓకే, మరి ప్లెయిన్కి వచ్చిన ప్రస్తుతం రాజకీయాల మీద రండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్నే చెప్పాను ఫోన్లో, రండి కూర్చోండి. రాజకీయాలు బాగున్నాయా బాగోలేవా అంటానికి నేను చెప్పడం కన్నా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలే చెప్తాయి ప్రస్తుతం. ఎందుకంటే నేను 2023 అనేది గతించిపోయింది, సంవత్సరాలు గడిచిపోయినాయి. 2023 వరకు 1999 నుంచి 2023 వరకు గడిచిన 5 ఏళ్ళు కూడా ప్రజలు 24 వరకు కూడా ప్రజలు చాలా పడిన ఇబ్బందులు అందరికీ కూడా తెలుసు, ప్రజలు కానీ లేకపోతే మిగతా విషయాలతో కానీ తెలుసు. అవన్నీ కూడా సాధ్యం రిపేర్ చేయడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. అదొక విషయం. తర్వాత మీరు అడగకపోతే ఇంకోటి చెప్తాను. జనరల్లో పబ్లిక్లో ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా టూ సాఫ్ట్గా ఉన్నారు, లేకపోతే ఇక్కడ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కీ అంటే అరెస్టు, కా అంటే అరెస్టు లాగా ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా కానీ కేసులు పెట్టి లోపల దోసేవాడు. ఇన్ని బ్లేటెంట్గా ఇన్ని రుజువులు కనపడుతున్నా, ఇన్ని వాస్తవాలు కళ్ళెదురుగుండా కనపడుతున్నా ఈ వార్తా సాధనాలు అన్నీ కూడా ఎలుగెత్తి చెప్తున్నారు. అన్ని కూడా నిజాయితీగా అన్నీ చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న విషయం కూడా మన ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు అవన్నీ కూడా. దానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి కేసుల్లో 199 కేసులు ఏది కూడా నిలబడలేదు పబ్లిక్ కోర్టు ముందు. ఏదో కక్ష సాధింపు చర్యగా ఒక కేసు పెట్టేయడం, ఆ కేసు పెట్టేది వీళ్ళు లోపలేసిన తర్వాత మళ్ళీ వాడు బెయిల్ తెచ్చుకుని బయటపడటం. అలా కాకుండా ఒక కాంక్రీట్గా అది మనం ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే గతంలో జరిగిన ఇవన్నీ కూడా సర్దిద్దుకోవాలి. ఇప్పుడు ఆర్థిక లోటు గురించి కానీ లేకపోతే జరిగిన నష్టాల గురించి కానీ అన్ని గురించి సర్దిద్దుకొని ముందుకెళ్ళవలసిన పరిస్థితులు, రిపేరింగ్ పరిస్థితులు ఉన్నాడు కాబట్టి దృష్టి దాని మీద పెట్టాడు ఆయన. ఏదేమైనా కానీ సమయం సందర్భం దేనికైనా రావాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కటి కూడా లోపలికి వెళ్తున్నారు. అది ఏదో విధంగా చేయడం కాదు, కరెక్ట్గా ఆయన గురి చూసి చేయడం అనేది. ఇప్పుడు మొన్న ఆల్పాటి నాని కదా, ఎవరు ఆయన కొడాల నాని ముఖ్య అనుచరుడిని ఒకరిని లోపల వేశారు. అదేవిధంగా కొంత ఉంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం వీ మస్ట్ అడ్మిట్ వన్ ఫ్యాక్ట్, ఇక్కడ పోలీసు వాళ్ళలో కూడా ఇంకా గవర్నమెంట్, అంటే నేను జనరలైజ్ చేయట్లేదు, జనరలైజ్గా మాట్లాడుతాను. ఎందుకంటే పోలీసుల్లో కూడా కొంత ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఇంకా వాళ్ళు పోలేదేమో అని అనుమానంగా ఉంది ప్రజల్లో. అది ఒక విధంగా కరెక్టేనేమో కూడా. ఎందుకంటే
గతంలో ఈనాడు పేపర్లోనే రాశారు. అది ఏంటంటే ఏ కేసు అది, రఘురామకృష్ణరాజు గారి కేసులో అప్పుడు డిఎస్పి ఆయన పేరు రిటైర్ అయ్యాడు ఆయన, విజయపాల్. ఆయన్ని సరే సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన ప్రశ్నించడంలో కూడా ఈనాడు పేపర్లో రాసిన మాటలు, ప్రశ్నించడంలో కూడా పోలీసులు రేపొద్దున ఏం జరుగుద్దా అన్న భయం వాళ్ళలో కనిపించింది. సరిగ్గా ప్రశ్నించాడు, తత్రపాటు గురైనట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఒక అభద్రతాభావం కూడా ఉంది వాళ్ళలోనే. ఎందుకంటే గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాలు అదొకటి కాబట్టి ఆ విధమైన భయాలు కూడా ఉన్నాయి. అది హోమ్ మినిస్టర్ గారు చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంట్లో దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఇంకా పూర్తిగా గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది అన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా జనరల్గా చెప్పాను నేను అంటే రేస్ అంటే పరిగెట్టాలా, ఎన్నిసార్లు చెప్పాలండి? ఇస్తే తీసుకోవడం కాదండి, దట్స్ మై రైట్, ఇట్స్ మై రైట్ అండి. పార్టీ చేసిన సేవకి ఇట్స్ మై రైట్. నేను అడుగుతున్నాను కూడా. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని 22 ప్రాబ్లమ్స్. ఎనివే నేను ఐ కన్వేడ్ మై ఇంటెన్షన్ టు ఆల్ ది లీడర్స్. అంతే లీడర్స్ అంటే టాప్ లీడర్స్ అందరికీ చెప్పాను, నా ఇంటెన్షన్ అంత చెప్పింది తెలుసు, అందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగడం ముఖ్యం. ముందు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే క్యాండిడేట్స్ ఆటోమేటిక్గా నేను చెప్పక్కల్లా. కార్పొరేషన్ ఎలక్షన్ జరగడంలో 2 ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ 50 వార్డులకి జరపాలా, ప్రజెంట్ 50 వార్డులకి జరపాలా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మెర్జ్ చేసి జరపాలా అనేది ఒక 2 పాయింట్స్. అక్కడ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన అభిప్రాయం పట్టింది ఏంటంటే ఈ జనవరి నెలలో రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. ఆ తర్వాత ఈ బీసీ జనగణన ఏదో అది ఉంటుంది. అది అయిన తర్వాత ఆటోమేటిక్గా మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాం. స్వయంగా నేను మాట్లాడినప్పుడు నాతో చెప్పిన మాట్లాడి ఆ తర్వాత ఆ మరుసటి రోజే రాజమండ్రి వచ్చైనా జూలై నెలాఖరికల్లా కార్పొరేషన్ ఎలక్షన్ జరుపుతామని చెప్పాడు ఆయన ఇంటెన్షన్ కూడా ఏంటంటే 50 వార్డులకి ఎలక్షన్ జరిపి విలేజెస్ని ఎలక్షన్ తర్వాత మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నది ఆయన అభిప్రాయం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ 50 వార్డుల ఎలక్షన్ జరిగితేనే ఇప్పుడు జరిగితే ఎలక్షన్ చేయగలం, తర్వాత మెర్జ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఉద్దేశపడుతున్నాడు. దానికి రూరల్ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయన ఎలక్షన్స్ 7-8 ఏళ్ళ ఎంత చాలా ఏళ్ళ నుంచి అనుకుంటాను, 8 సంవత్సరాల నుంచి గుర్తులేదు, అక్కడ ఎలక్షన్స్ జరగకుండా స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలనలోనే ఉంది. వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా రావట్లేదు. అక్కడ గ్రామాలన్నీ కూడా డెవలప్ అవ్వట్లేదు, రోడ్లు కానీ ఇతర మౌలిక సౌకర్యాలు కానీ డెవలప్ అవ్వకుండా ఉన్నాయి. కాబట్టి అది మెర్జ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం ఉన్నాడు. అక్కడ డెడ్ లాక్ అయింది. అక్కడ ఈ డెడ్ లాక్ని విడదీయగలిగిన ఒకే ఒక మనిషి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చెప్తే జరుగుతుంది అంతే. అదిగో మన అడ్డుపట్టలేదు, ఆయన ఉద్దేశం అది ఏమండి. ఇంకోటి నేను ఒక రాంగ్ ప్రిటెన్షన్ లో ఒకటి ఉన్నాను ఎన్నాళ్ళు ఉన్నాయి. ఏంటంటే మార్చి లోపల జరగకపోతే రిజర్వేషన్ మారిపోద్ది, రోస్టర్ మారిపోద్ది అని ఎవరో నాకు ఒక తప్పుడు ఐడియా నా బుర్రలో చూపించారు. కానీ దాన్ని నారాయణ గారికి క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఏంటంటే టైం బౌండింగ్ కాదు, అది ఎలక్షన్ టు ఎలక్షనే రాష్ట్రం మారుతుంది, కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పాడు. సో నేను ఇప్పుడు జరిగిన ఒకటే, దాంట్లో సమస్యలు ఎలక్షన్ జరుగుతాయని అన్నారు మీరు శ్రీరామూర్తి గారు, ఖచ్చితంగా జరగాలి కదా. ఇప్పుడు బుచ్చి గారు చెప్పినట్టయినా జరగాలి, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పినట్టయినా జరగాలి.
నేను అది అన్నాను అనుకోండి, ఎందుకు జరగట్లేదు, దేనికోసం జరగట్లేదు, అన్ని ప్రశ్నలు ఎన్నో వస్తాయి. దాని గురించి దానికి సమాధానం చెప్పదలుచు కదా. సో ఇది అనవసరం, మన దాని గురించి చర్చించుకోవడం అనవసరం. ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో అనేది. నేను దాని గురించి మాట్లాడేందుకు. బట్ ఒక విషయం మొత్తం చెప్పగలనండి, కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఐ ఆమ్ యాక్సెప్టబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ, ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అది కొన్ని పంచాయతీలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు కార్పొరేషన్. కొన్ని పంచాయతీలు రికార్డు తెచ్చేసుకున్నారు, స్వాధీనం ఆ స్టాఫ్ కూడా ఇలా హ్యాండ్ ఓవర్ నడుస్తుంది. అది జరిగిందని. ఎందుకంటే నాకు నిన్న ఆఫీసర్ ఎవరో వచ్చారు, వచ్చినప్పుడు ఆల్రెడీ విలేజ్ మెర్జింగ్ గురించి ఆల్రెడీ వచ్చింది. దాని గురించి ఒక తంతు వచ్చింది. 52 వార్డుల కింద డివైడ్ చేశారు. 52 వార్డులు వస్తాయి మొత్తం మీద అన్నట్టు ఏదో చెప్పారు. కానీ అది లేదు, ప్రస్తుతం అది ఆగిపోయింది. అదేం లేదండి. ఇంకా నిన్న ఏ నిర్ణయం తీసుకోలేదు. అది సరే, దాని గురించి మనం ఎందుకని. మెయిన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉత్సాహపడతారు, ప్రతి వాళ్ళు ఉత్సాహపడతారు. నేను చెప్పేది, నాకు ఎవరు కూడా పోటీగా, నేను ఎవరికి పోటీగా అదే పదే చెప్తున్నాను. నేను పడినామండి. ఎవరికైనా ఆశ ఉంటుంది, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆశ ఉంటుంది. పడినామండి. ఇది డైరెక్ట్ ఎలక్షన్ అనుకోండి, అది వేరే విషయంగా ఉంటుంది. ఇది కూటమి మళ్ళా ఈ ఒక్క కార్పొరేట్ల నుంచి గెలిచి అవ్వడం అనేది పెద్ద ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ అనేది దాంట్లో ఎవరి మంచిదానో, లేకపోతే ఎవరి నీతి నిజాయితీలో, లేకపోతే ఎవరి క్యారెక్టర్లో, లేకపోతే ఎవరి గొప్ప పనితనం అది కాదు కావాల్సింది. అక్కడ ఆ వార్డులో అది గెలిచారా లేదా. మళ్ళీ ఈ పంపకాల్లో ఎవరికి ఎన్ని ఏంటండి, ఏంటి అన్నమాట డైలాగ్ రానవసరంగా లేదు, ఎవరికి ఎన్ని అన్నట్టు. కానీ అలాగెన్నో ఉంటాయి. కూటమి అందరూ కలిపి డిసైడ్ చేసుకుంటున్నాను చూడండి, తెలుగుదేశంకే ఖచ్చితంగా మేయర్ వచ్చారు. అది గ్యారంటీ. మీరు అభ్యర్థి అవ్వచ్చు కాకపోవచ్చు పార్టీ నుంచి, కాకపోతే తెలుగుదేశం పార్టీకే మేయర్ సీటు అన్నది ఖాయంగా ఉందా సార్? అది ఎన్నో హైపోథెటికల్ క్వశ్చన్స్ అండి. నేను సమాధానం చెప్పను. నాకు సమాధానం నాకు తెలుసు, మీకు తెలుసు. ఇది పబ్లిక్ గా చెప్పడం ఎందుకు మనం. యు నో ది ఆన్సర్. ఇచ్చి ఉండొచ్చు, ఏముంది. ఆయన నాయకుడు ఇచ్చి ఉండొచ్చు అండి, దానికే ఉంది. దానికి మనం ఎవరు చెప్తున్నా కదా, ఎవరు ఆశించడం తప్పలేదు. కానీ ఆ కాంటెక్స్ట్ లో కాదు. కానీ ఇంకో మామూలుగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరండి మీకు తెలియంది ఏమని సారథి గారు, మళ్ళా నన్ను అడుగుతారు, అంతా చెప్పిస్తారు ఎందుకు ఎన్ని. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. నేను నామినేటెడ్ పొజిషన్ వద్దు, నేను ఐ వాంట్ టు కంటెస్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పీపుల్ అని చెప్పాను. నేను ఇఫ్ పాసిబుల్ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టండి అని కూడా చెప్పాను. డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం సాధ్యం కాదు, పాలసీ డెసిషన్ కాదు ప్రస్తుతానికి అని చెప్పారు. నాకు ఎవరు చెప్పారని అడగండి. డైరెక్ట్ గా పెద్ద హై సోర్సెస్ నుంచి నాకు చెప్పింది పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పి నువ్వు యూట్యూబ్ లో చూపించే కదా. ఏం జరిగితే ఒక్కటండి. మా కులం అని అనుకున్నా. నేను చెప్పింది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే, జాషువా గారి పద్యం ఒకటి ఉంది, గుణం లేని వాడే కులం గొడుగు పడతాడని చెప్పేసి. అలాగా ఎంత ఖర్చైనా పర్లేదు అంటారా? ఏంటి ఎన్నికల్లో ఎంత ఖర్చైనా సిద్ధంగానే ఉన్నారు. ఏంటి మీకు అనుమానం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ అంతా ఎలా జరుగుతుందో ఎందుకు అపవాదం వచ్చింది? నేను ఎప్పుడు పోటీ చేశానని? వాళ్ళ కర్మ అది, వాళ్ళ కర్మ అది. ప్రతిదానికి ఖండించుకుని పోతావా? ప్రతి సొల్లువాడు వాడుతుంటాడు ఎవడో ఒకడు. దాన్ని నేను అనలేదు బాబు అని అంటే నేను అంటూ ఉండాలా? చెప్పండి. ప్రచారం పెట్టి మీకు టికెట్ రాకుండా కానీ లేకపోతే పోటీ చేయకుండా అడ్డుపడటానికి అధిష్టానం దగ్గర ఎవరు ప్రయత్నాలు చేస్తారు. కృష్ణ గారు అయితే తీరని డబ్బులు ఆ విధమైన ప్రచారం జరిగింది. ఒక విషయం
ఈ విషయం ఎందుకు వచ్చిందంటే అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యని చెప్తాను మీకు ఒకసారి. నేను చెప్తాను, నవ్వేసుకోక అప్పుడే. 94 ఎలక్షన్స్లో, సారీ 2014 ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు, అంటే హిస్టరీ చెప్పాలి, మైక్ వద్దు ఇక్కడ, ఆధార్ కార్డు కాల్ రాసుకోండి, జరిగిన విషయాలు చెప్తున్నాను నేను. 2014 ఎలక్షన్స్లో మన జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు గుర్తుందా, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు జనరల్ లేడీ అయింది. అప్పుడు నువ్వు చెప్పేస్తావు, అడిగా మళ్ళీ నువ్వే చెప్పేస్తా, నీకు తెలుసు కదా. జనరల్ లేడీ అయింది. అప్పుడు జనరల్ లేడీ అయితే అప్పుడు ఒంగోలులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈ మీటింగ్స్ తిరుగుతున్నారు, ఎలక్షన్స్ ముందు అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారు. ఒంగోలులో ఉండి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, ఇలా ఓసి జనరల్ లేడీ అయింది, మీ అమ్మాయిని పెడుతుంది. అంటే మా మిసెస్ ఒంట్లో బాగాలేదు తెలుసు వాళ్ళందరికైనా, మీ అమ్మాయిని పెడతారా అని అడిగారు. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. ఎందుకంటే నాకు చెప్పడంలో కారణం ఏంటంటే, ఆయనతో వెడమరి చెప్పలేదు, కానీ నేను చెప్పడంలో కారణం ఏంటంటే చాలాసార్లు చెప్పాను చాలా మందితోటి. ఇప్పుడు వారసత్వం అంటే మళ్ళీ దానికి వేరే కాంట్రవర్సీకి వెళ్తుంది. ఆ కాంట్రవర్సీ కాదు, నాకు సంబంధించిన వరకు నేను చెప్తున్నాను. మా గన్నికృష్ణ గారు అమ్మాయికో, గన్నికృష్ణ గారు వైఫ్కో, లేకపోతే సిస్టర్కో టికెట్ ఇవ్వడం అనేది తప్పదు. ఎందుకంటే గన్నికృష్ణ గారు అని మా వ్యక్తి మూలంగానే వాళ్ళు టికెట్ ఇవ్వడం తప్పు. ఎందుకంటే చాలా మంది పార్టీలో పనిచేస్తుంటారు, పనిచేసిన వాళ్ళు టికెట్ ఇవ్వాలి, అంతే. పనిచేసిన ఎందుకు ఎవరు పని చేస్తారు ఇలాగైతే? మా వారసు అంటే నేను మీ ఎవరి గురించి మాట్లాడలేదు రాఘవరావు, నేను ఎవరి గురించి మాట్లాడలేదు, నీకు కూడా చెప్పిన శ్రీనివాస్. నేను ఎవరి గురించి మాట్లాడలేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ థింగ్. అప్పుడు పుట్టింది ఈ ప్రశ్న, ఇది అప్పుడు పుట్టించారు, అప్పుడు తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్లారు. అది చెప్తాను, అబ్బో చెప్తాను, అన్ని చెప్తాను. అది అందుకే మైక్ పక్కన మారేసి నేను చెప్తాను, అన్ని చెప్తాను, మీకు తెలిసినవే చెప్తాను. 96 కాదు అది, 96 కాదు స్వామి, అది 96 కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కొత్తలో 95లో అయింది, 96లో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినవి. 96 అన్నారా? సరే అన్నా, ఓకే సారీ. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఎక్కడికో చెన్నై అక్కడికి వెళ్ళి వస్తుంటే, సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కడో వస్తున్నాను, విజయవాడలో నేను ఎక్కడున్నానో వెతుక్కుని నన్ను పట్టుకుని ఇవాళ అర్జెంటుగా విజయవాడ హైదరాబాద్ రమ్మన్నారు అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎవరో గుర్తులేదు నాకు, తీసుకెళ్లారు. హైదరాబాద్లో యనమల రామకృష్ణ గారు ఇంటి దగ్గర కూర్చోబెట్టి అక్కడ మన జిల్లా పెద్దలందరూ ఉన్నారు. అక్కడ ఎంత ఆఫ్ ది రికార్డ్ చెప్తాను అంటే, ఆన్ రికార్డ్ అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే ఆయన అడిగిన ప్రశ్న చెప్తున్నాను. అందరూ కూర్చుని ఉండగా ఇప్పుడు యాక్చువల్ అట్ ద టైమ్ ఐ వాజ్ ఫ్రెష్ ఫర్ పాలిటిక్స్ అనుకుంటా, అంటే యాక్టివ్ పాలిటిక్స్లో. యనమల రామకృష్ణ గారు ఎవరో అన్నారు, యనమల రామకృష్ణ గారు, బొడ్డు భాస్కర్ రామారావు, నెహ్రూ గారు, బాలయ్య గారు అక్కడే లేడు అక్కడ, అయితే అందరూ ఉన్నారు అక్కడ. అప్పుడు ఇలాగ నిన్ను చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నాడు, ఈ ఎంపీకి టికెట్ ఇస్తాన్నాడు, నువ్వు వద్దని చెప్పు, మూర్తి గారికి ఇమ్మని చెప్పు అని చెప్తే ఏదో 96, 98 ఏదో ఆయన 96 అంటే నువ్వు 98 నాకు గుర్తులేదు. నాకు అది వేరు, మళ్ళీ పోటీ చేసింది వేరు, ముందు చెప్పింది విను నువ్వు. ఇగో అడవిరాముడు సినిమాలో నాగభూషణం అంటే చరిత్రకి చెప్పింది మీకు ఎవరికి బోరు కొడితే నేను మాపేస్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు సరే నెహ్రూ గారు నన్ను వెళ్ళమన్నారు అక్కడికి. నెహ్రూ గారు నన్ను తీసుకుని వెళ్ళాడు దక్కట్టుకుని అక్కడికి. ఆ తర్వాత మరి ఈయన పరిస్థితి ఏంటో, ఆయనకి టికెట్ ఇచ్చేది ఈయన పరిస్థితి ఏంటో ఆయన మేము చూసుకుంటాం కదా, ఆయన సంఘం మేము చూసుకుంటాం కదా అన్నారు అందరూ. ముక్త కంఠంతో అందరూ అన్నారు. అన్న తర్వాత నన్ను ఇప్పుడు హిమాయత్ నగర్లో బషీర్బాగ్లో ఉండేది. ఫస్ట్లో హిమాయత్ నగర్, తర్వాత బషీర్బాగ్ మార్చారు ఈ పార్టీ ఆఫీసు. ఎంత ఉంటుంది, ఇంత కూడా ఉండదు, పార్టీ ఆఫీస్ ఉండేది చిన్న రూము. నేను వెళ్ళేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నాడు, రూమ్లో బయటకు వస్తున్నాడు. ఏమయ్యా హరికృష్ణ
12 ఎంపీ టికెట్లు అడుగుతున్నాడు. 12 లేకపోతే చైతన్య రావు ఎక్కనంటున్నాడు. 12 మందిలో నువ్వు ఒకడే నాకు కనిపించావు, నువ్వు పోటీ చేయన్నాడు. నువ్వు పోటీ చేయ అందుకనే సార్ నాకు వద్దండి, మూర్తి గారికి ఇవ్వండి అన్నాడు. ఏంటి వద్దంటాడు? ఆశ్చర్యపోయాడు. ఏంటి వద్దంటాడు ఏంటి అని ఆశ్చర్య. మూర్తి గారికి ఇవ్వండి అంటే మూర్తి గారు మా రిలేషన్ అవుతాడు, పెద్ద ఆయన కదండి ఆయన అన్నాడు. అంటే ఆయనకి ఏమన్నారో అర్థం కాక, సరే ఇంటికి రండి 12 గంటలకు ఇంటి దగ్గర ఇంటికి రండి అన్నాడు. సరే నేను నెహ్రూ మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అక్కడ అశోక్ గజపతిరాజు గారు కూడా ఉన్నాడు అక్కడ. ఉంటే అప్పుడు చెప్పి ఇలాగా నువ్వు పోటీ చేయాలి ఇలాగ అంటున్నాడు బాలకృష్ణ అది అంటే. అంటే ఆ పరిస్థితుల్లో హరికృష్ణ గారు ఆ పరిస్థితుల్లో హరికృష్ణ గారు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళి పరిస్థితి లేదు అప్పుడు. నీకు అప్పుడు పరిస్థితులు గుర్తు తెచ్చుకోండి. పుల్లాగా సింహలాగా ఉండేవాడు మా గురువు. అంటే అప్పుడు చెప్పాను మళ్ళీ చరిత్ర చరణం అదే చెప్పాను, పూర్తి గారికి ఇవ్వండి సార్ అయినా పెద్ద అయినా అది అని చెప్తే సరే నువ్వు వెళ్ళు అన్నట్టు. వెళ్ళి వచ్చేసిన తర్వాత మూర్తి గారికి అనౌన్స్ చేశారు. మూర్తి గారికి అనౌన్స్ చేసిన తర్వాత మీకు తెలుసు ఇక్కడ R&B గెస్ట్ హౌస్ దగ్గరికి ఒక 150 కార్లు వైజాగ్ నుంచి కార్లు వేసుకొచ్చేసారు ఇక్కడికి. అంటే ఇక్కడ ఎవరు లేరు, వైజాగ్ నుంచి 150 కార్లు వేసుకుని నామినేషన్కి మూర్తి గారు వస్తే అందరం ఓపెన్ టాప్ జీప్ ఎక్కాం. వడ్డీరభద్ర గారు, నేను, బుచ్చి చౌదరి గారు, అప్పుడు సింహం గుర్తులే. అప్పుడు చెప్తాడికి ఈలో మన కృష్ణబాబు గారు, పెంజాల కృష్ణబాబు గారు కొవ్వూరు, అప్పుడు ఆయన పార్లమెంట్కి కోఆర్డినేటర్ అండి. ఆయన సడన్గా ఏదో ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ లేవు, ఎలా కమ్యూనికేషన్ వచ్చో తెలీదు. నువ్వు దిగు ఒకసారి కృష్ణ అన్నాడు. నేను దిగ్గాను మా ఆఫీస్కి వెళ్ళాం, పై రూమ్లోకి వెళ్ళగానే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశాడు. ఏమయ్యా మరి ఏంటి చిక్కు వచ్చింది, ఏదో కృష్ణ ఏమో పోటీ చేయను అన్నాడు, హరికృష్ణ ఏమో ఇస్తే గండి కృష్ణకి ఇవ్వండి లేకపోతే మా వియ్యంకుడికి ఇవ్వండి, మూర్తికి వీటికి ఇస్తే కుదరదు అన్నాడు. ఏం చేయమందాం, ఈయన వెళ్ళిపోను వెనక్కి సిఆర్గా వచ్చి నామినేషన్ ఏమని అన్నాడు. అప్పుడు ఆయన ఎవరు చెప్పారో నాతో బహుశా కృష్ణబాబు చెప్పుంటాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చుండ్రు సిఆర్ గారికి టికెట్ కన్ఫర్మ్ ఇచ్చి పోటీ చేశాడు. నేను ఆ ఎలక్షన్ ఇన్ఛార్జి నేనే అప్పుడు, జనరల్ ఏజెంట్ని. సరే ఏదో అయింది, మొత్తానికి సెకండ్ ప్లేస్ మంది, ఫస్ట్ ప్లేస్ ఏమో చిట్టూరు రవీంద్ర, థర్డ్ ప్లేస్ మీకు తెలుసు కదా, మరి థర్డ్ ప్లేస్ అన్నారని మళ్ళీ నువ్వు వెయిటింగ్ పెట్టుకో. చరిత్ర అడిగారు చెప్పనండి. ఆ కాదు ఇంకొకసారి మళ్ళీ జాగ్రత్త అయ్యాను. ఎప్పుడంటే ఆగండి, నా స్వయంకృతే, చంద్రబాబు నాయుడు తప్పు కాదు, నేను చెప్తున్నాను కదా. నేను ఐ షుడ్ అడ్మిట్ ఇట్. ఇంకోసారి ఏం తెలిసిన 2014లో ఎలక్షన్ అయిపోయింది, సీఎం అయిపోయాడు. ఆయన సీఎం అయిన తర్వాత ఆయనకి నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను, కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండేది కాదు, చెట్టు కింద కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేవాడు అని చెప్పేసి. అప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆఫీస్ ఉంటుంది, హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో. ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదో విషయం మీద వెళ్ళాను నేను, ఎర్రవేణు కూడా ఉండి, ఎర్రవేణు ఇంకొకరు జానకిరామ ఎవరు ఉండన్నా కూడా. వెళ్ళేటప్పటికి ఇలాగ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చే టైం అవుతుంది, నామినేషన్ టైం. సార్ ఎమ్మెల్సీ వివి చౌదరి గారికి ఇవ్వండి సార్, ఆయన పెద్ద అయినా నాకు నెక్స్ట్ టైం ఇద్దరు కానీ భాస్కర్ రామారావు టైం అయిపోద్ది కదా. అప్పటికి ఆయన భాస్కర్ రామారావు గారు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆ టైం అయిపోయింది కదా, నాకు ఇద్దరు కానీ ఏమో నాకు ఇచ్చినవో ఇవ్వకపోతే తెలియదు కానీ ఆయన చెప్పాడు, ఏమైనా పెద్ద అయిపోయినా నా దారికి అడ్డవాడకనే చెప్పాడు ఆయన. అంతే. అప్పుడు నేను హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత వడ్డీరభద్రరావు గారు చచ్చిపోయి ఏ లోపల ఉన్నాడు కానీ పాపం నన్ను కనిపించేవాడో తిట్టేవాడు, నీ రాజకీయ భవిష్యత్తు నీ అంత నువ్వే పాడు చేసుకున్నారు నువ్వు అనేవాడు. పోటీ చేసి ఓడిపోయిన పర్లు మా నాన్నగారు ఎలాగ తిట్టాడు.
సో దాన్ని మీ రాజకీయ ప్రత్యర్థులు అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ అప్పుడు అప్పుడు అప్పుడే అప్పుడు రాలేదు 2014లో. ఇప్పుడేదో మా అమ్మాయి పోటీ చేయవద్దు, నాకు టికెట్ వద్దు, మా అమ్మాయి పోటీ చేద్దాం అన్నాను. అప్పుడు కొంతమంది పేర్లు వద్దు, కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ డబ్బుల కోసం వెనకాడతారు, డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం లేక ఇలా చేశారని చెప్పి మొదలెట్టాడు. అది క్లారిఫికేషన్ మీరు ఇవ్వట్లేదు చాలా దాన్ని కాంట్ హెల్ప్ ఇట్. ఎందుకు ఇప్పుడు మన 2014లో ఎంపీ టికెట్ కోసం ఎప్పుడు అడిగినంతగా అడిగారు. మన రాజమండ్రి పార్టీలో కూడా రాజమండ్రి టౌన్ పార్టీ మీటింగ్ పెట్టి కన్నికృష్ణ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అక్కడ అది హోటల్లో, ఏ హోటల్ అది, అప్పారావు హోటల్లో, జగదీశ్వర్లో అక్కడ తీర్మానం చేసి కనీసం ఒక 100 కార్లు 150 కార్లు వేసి మొత్తం జనం అంత క్యాడర్ అందరూ వచ్చి గట్టిగా అడిగారు, గట్టిగా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పిలిచి ఎంత ఖర్చు పెడతారని అడిగితే మా బ్రదర్ని పిలిచి అడిగాడు. అడిగితే 40 దాకా ఖర్చు పెడతామని చెప్తే 40 అఫీషియల్గా అనఫిషియల్గా చెప్తున్నాను 40 దాకా ఇందాక నుంచి మార్చి రికార్డ్ చేస్తున్నారు మీరు. అన్ని లేదు పార్టీ అన్నారు కానీ చెప్పలేదు, సిఆర్ అని చెప్పలేదు. సార్ ఎంత ఖర్చు పెడతామని అడిగితే ఇంత ఖర్చు పెడతా అని చెప్పాడండి. చెప్తే మా పేరు ఇంకో ఫిగర్ చెప్పాడండి. అలాగే రెడీ అయ్యారండి. అదే అయినా కానీ పట్టుకెళ్ళి తర్వాత రోజు సుజనా చౌదరి గారు పంచాయతీ పెట్టి ఇది లేడీకి ఇద్దాం అనుకుంటున్నారు. అలా ఐడియా కూడా నాకు లేదు. అప్పుడు ప్రజావేదికలోకి నాకు లోపలికి వెళ్తుంటే మురళీమోహన్ గారు నన్ను పిలిచి, నేను పోటీ చేయడం, నాకు ఈసారి పోటీ చేయదలుచుకోలేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పంటే ఒకసారి మా బ్రదర్తో మాట్లాడి చెప్తానని చెప్తే మా బ్రదర్తో మాట్లాడి ఓకే సార్ అన్నాను. ఓకే సార్ అన్న తర్వాత అప్పుడు నేను మాట్లాడుతాను ఇతనే అన్నాడు. ఆ తర్వాత నెహ్రూ గారు కూడా అప్పారావు వాళ్ళకి ఎమ్మెల్యే ఇచ్చారు, బుచ్చయ్య గారికి అక్కడ ఎమ్మెల్యే ఇచ్చారు, నువ్వు ఒకడే ఖాళీ ఉండిపోతున్నావు, ఈ ఎంపీ కోసం గట్టిగా పట్టుకుందాం అని అన్నాడు. అలా జరిగింది. అది ఎక్కడ వెనుదీయడం అనే ప్రశ్న లేదు. సుజనా చౌదరి గారు అన్నాడు అంటే వేరే, అది సర్లే అయిపోయింది. ఇన్నిసార్లు మీకు రాజకీయ అదృష్టం తలుపు తట్టినా వదిలేసుకున్నారు. మీరు అడిగినప్పుడేమో పార్టీ ఏదో ఈక్వేషన్ చెప్తుంది. ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నారా? కృష్ణ గారు, రాజమండ్రి ప్రజల ప్రయోజనం కోసం ఇలాంటి వ్యక్తి నేరు అవసరం ఉంది సార్. మీరు ఈ విషయంలో మట్టికి మీరు అసలు తగ్గిస్తారు. ఇప్పుడు నీకు గట్టిగా చెప్తే ఇంక రకరకాలుగా ఉంటాయి. కాబట్టి నేను 100%కి 200% నేను అది వర్డ్ ఖచ్చితంగా డిఫరెంట్గా నేను పోటీ చేసి గెలుస్తాను. ఇంకోటి ఛాలెంజ్ కూడా మీరు ఇక ఆఫ్ చేస్తే నేను ఛాలెంజ్ కూడా చెప్తాను, ఛాలెంజ్ కూడా చేస్తాను. నన్ను జనరల్ పబ్లిక్లో రాజకీయాలు వదిలేండి, జనరల్ పబ్లిక్లో సర్వే చూస్తున్నారా? జనరల్ పబ్లిక్లో సర్వే చేయండి, సర్వే చేయించమనండి ఎవరితోటన్నానే, ఇండిపెండెంట్ సర్వే తోటి. ఎవరో శర్మలో గిర్మలో మాకు అనవసరంగానే పేరు పూర్తి చేపట్టి చెప్పట్లేదు, నేను చెప్పలేదు. 90% యాక్సెప్టెన్స్ నాకు లేకపోతే ఐ విల్ క్విట్ ది పాలిటిక్స్ అండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. చెప్పుకో రాసుకో చూపించు. సార్ నేను పార్టీకి చేసిన సేవ కానీ లేకపోతే నిబద్ధతో పాటు పాటు పార్టీలు మారకుండా ఫస్ట్ నుంచి నేను 83లో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా నేను రాజకీయాల్లోకి వచ్చి, లేకపోతే రాజకీయాలకు సంబంధం లేదు. ఆ తర్వాత 94 నుంచి తర్వాత హరికృష్ణ గారు ఇవ్వడం మొత్తానికి కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేయడం. ఆ తర్వాత కొన్ని నేను చేసిన పోరాటాలు కానీ ఇవన్నీ మీరు జనాలకు అందరికీ తెలుసు, వేరే చెప్పకల్లా. పార్టీ గురించి నేను చేసిన పోరాటాలు కానీ కోల్పోయినవి కూడా అందరికీ తెలుసు. ఈవేళ అప్పట్లో నేను ఖర్చు పెట్టిన
పార్టీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు చూసుకుంటే ఇప్పుడు ఈ ఎవరెవరో సోకాల్డ్ పీపుల్ చాలా మంది ఇక్కడ రాజ్యసభ టికెట్లు రాజ్యసభలోకి వెళ్ళి వాళ్ళు ఆ ఖర్చు పెట్టే డబ్బులతో ఈ ప్రజెంట్ డే లెక్క వేసుకుంటే అది దానికి రెట్టింపులు ఖర్చు పెట్టి ఉంటాం. అది అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. అక్కడ ఇదివరకు ఎవరో ఎక్కడ ఉండదో అంతగా తెలుసు నేను చేసిన పోరాటాలు కానీ దేనికన్నా. ఐ హ్యావ్ లాస్ట్ మై లైఫ్ ఆల్సో. కుటుంబానికి అంతా అన్నింటికి లాస్ చేసుకున్నాను. మా పిల్లలు ఏం చదువుతున్నారు కూడా నాకు తెలియదు. అలా పిచ్చెక్కాడు తిరిగివ్వండి. నాకు కూడా మా కార్యకర్తలు కూడా అలాగే తిరిగారు. అందరూ అప్పుడు కుర్రాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు ఇప్పుడు కంపల్సరీ మీకు తెలుసు, కంపల్సరీ శుద్ధి కార్యక్రమం తెలుసు. ఇవాళ మీకు తెలియని చాలా మంది తెలియదు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడ పబ్లిక్. మీ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రాఘవరావు నవ్వుతాడు, ముసిముసి నవ్వుతున్నాడు. కొంతమంది తెలుసు ఎన్ని కష్టాలు పడ్డాము, ఎవరితో ఎంతమంది దెబ్బలాడాము, ఎన్ని పోరాటాలు అన్ని కూడా తెలుసు. అయితే మా అమ్మాయి పెళ్లి జూన్ 6వ తారీఖున పెట్టుకుంటే సంవత్సరం 98 ఇప్పుడు జూన్ 6వ తారీఖున మా అమ్మాయి పెళ్లి అయితే జూన్ 4వ తారీఖు వరకు కూడా ముమ్మడివరం బై ఎలక్షన్లో తిరుగుతున్నాను నేను. ముమ్మడివరం బై ఎలక్షన్లో జూన్ 4వ తారీఖు వరకు కూడా తిరుగుతున్నాను. అంత చేసాం. కేసులు పెట్టించుకున్నాం. కేసులు పెట్టి కేసులు తిరిగాం. ఇప్పటి వాళ్ళు కొంతమందిలాగా మళ్ళీ వేరే ఎవరిని ఉద్దేశించి కదా అంటుంటారు. కేవలం మీ మైకులు మీ గొట్టాలు చూపించిన తర్వాత చూపించి మీ ముందే ఫైట్ చేయడం కాదు, రియల్ ఫైట్ చేసాం అక్కడ. ఇప్పట్లో లాలూజీ ఫైట్లు కాదు ఇవి కూడా. అప్పట్లో రాజకీయ శత్రుత్వం కాదు, వైరుధ్యాలు ఉండేవి. అప్పుడు రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. ఇప్పుడు రాజకీయ శత్రువుల కింద అయిపోతున్నారు. అప్పుడు లాలూజీ రాజకీయాలు అయిపోతున్నాయి. అవి కాదు, అప్పట్లో చాలా పాజిటివ్ గా ఉండే రాజకీయాలు అనేవి తెలుసు మీకు అందరికీ. అలాంటివి చేసి వచ్చాం. నాకు ఆ హక్కు ఉంది. ఐ హావ్ రైట్ టు కంటెస్ట్, ఐ హావ్ రైట్ టు ఫైట్ ఇట్ అవుట్. నేను ఖచ్చితంగా నిలబడతాను, నేను నిలబడి చేస్తాను. నేను డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే గ్యారంటీగా చాలా బాగుండేది. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ తప్పనిసరి అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్ కానీ గ్యారంటీ గెలుస్తుంది, దాంట్లో తప్పేం లేదు. ఇది నేను ముందే చెప్పినట్టు నేను మొన్న ఒక ఆయన అడిగాడు ఇక్కడ, అంటే మీరు ఎవరో అడగటానికి మొహమాట పడుతున్నారేమో. అది ఇక్కడ ఆ కులం వాళ్ళకి ఇచ్చారు, ఈ కులం వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ ఈ కులానికి ఎలాగ ఇస్తారు, ఆ పోస్ట్ ఇచ్చారు, ఈ పోస్ట్ ఇచ్చారని. అయితే అక్కడ కాకినాడలో ఎంతమందికి ఇచ్చారు పోస్టులు? అక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? ఎస్, ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. దీంట్లో సమస్య లేదు. ఎంతగానో కళ్ళు మూసుకుని లేకపోతే అన్ని మూసి ఎవరు కూర్చోరండి అక్కడ. డెఫినెట్ గా ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఐ విల్ కంటెస్ట్ 100%. ఎనీ డౌట్? సర్వే గురించి ఒకసారి. ఎస్, ఇప్పుడు నాకు ఏ జనరల్ సర్వే పబ్లిక్ నుంచి సర్వే చేయమన్నాడు, పార్టీ పరంగా చేయమన్నాడు, జనరల్ పబ్లిక్ ని సర్వే చేయమన్నాడు. 90% ఆఫ్ ది యాక్సెప్టెన్స్ జనరల్ నుంచి నాకు లేకపోతే ఐ విల్ క్విట్ ది పాలిటిక్స్. పాలిటిక్స్ ఇస్ నాట్ మై బెడ్ అండ్ బెటర్. నాకు ఇది జీవనోపాధి కాదు పాలిటిక్స్. కొంతమందిలా నాకు జీవనోపాధి కాదు ఇది. నేను దీంట్లో నుంచి నాకు అటువంటి అవినీతి మనకి ఎప్పుడు అంటలేదు. నాకు నేను చేసిన ఏదో జోనల్ చైర్మన్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ చేశాను. ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు రిజైన్. చంద్రబాబు నాయుడు రోడ్డు పోగానే ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళకముందే నేను రిజైన్ చేశాను. అది జెమినీ టీవీలో అప్పట్లో న్యూస్ ఛానల్ వచ్చింది, జెమినీ. దాంట్లో స్క్రోలింగ్ కూడా వచ్చింది అప్పట్లో. అలాగే నేను గోడా చైర్మన్ చేశాను. గోడా చైర్మన్ గా స్టిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్మెంట్స్. అప్పట్లో ఏం చేసినాను ఇది కూడా. కాబట్టి చిన్న అవినీతి మనకు కూడా అనుకుంటే మీకు రాయడానికి, నా మీద రాయడానికి మీకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చేసుకొచ్చాం. ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఇంకేమైనా కావాలా? ఎనీథింగ్ యూ వాంట్ మోర్? థ్యాంక్ యూ. ఏమో రెచ్చగొట్టేసిందని అనిపించేసాను.